వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు 3 శారీస్ చూపిస్తున్నానండి. మంచి కలర్లో ఉన్నాయండి శారీస్ వచ్చేసి 3. ఇది వచ్చేసి మన ఫస్ట్ శారీ. మనకు మంచి బ్రింజాల్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉందండి. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను లాస్ట్ వీడియోలో నేను మీకు ఆరెంజ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో శారీ చూపించాను కదా. ఇది సేమ్ అదే క్లాత్ అదే శారీనండి. ఇది కాకపోతే వెల్డర్స్ వేరు. ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పార్ట్ అండి. మనకు శారీ కన్నా బ్లౌజ్ పార్ట్ వచ్చేసి కొంచెం మందంగా ఉంది. ఇది బార్డర్ వచ్చేసి మనకు 6 ఇంచెస్ అలా పైన సైడ్ కింద సైడ్ సేమ్ ఉంటుందండి. శారీస్ గురించి మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. నాకు ఈ కలర్ వచ్చి నేను ఇంతకుముందే పర్చేస్ చేశానండి. ఇది వచ్చేసి ఫ్యామిలీ మెంబర్ కోసం అని తీసుకున్నాను. మనకు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఫ్లవర్స్కి సపరేట్గా ఇచ్చారు కాబట్టి మనకు పట్టీలకి అలా తట్టుకుంటుందనే టెన్షన్ అయితే ఉండదు. ఇది స్పెషల్గా చెప్పాలంటే బ్రైడల్స్కి బాగుంటుందండి శారీ పిల్లలకి. ఎందుకంటే వెయిట్ ఉండదు కాబట్టి వాళ్ళు నీట్గా వేర్ చేయొచ్చు. ఎంతసేపు మనమైనా సరే పూజల్లో ఎంతసేపు అయినా మనం వేర్ చేయొచ్చు అండి. మనకి ఇరిటేషన్గా ఉండదు, అలా గుచ్చుకుంటున్నట్టు ఉండదు కాబట్టి మనకు మంచి కాటన్ సిల్క్లో ఉంది. ఎంతసేపు అయినా వేర్ చేయొచ్చు. ఈ బ్లౌజ్ వచ్చి మనం ఇదే బ్లౌజ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ప్లెయిన్లో హాఫ్ పట్టు క్లాత్లో అయినా అలా వర్క్ అయినా లేదా ప్లెయిన్ అయినా సరే మనం వేర్ చేయొచ్చు అండి. ఇది మిడిల్ పార్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా శారీ. ఇది వచ్చేసి పళ్ళు అండి. మనకి ఇలా 1/2 మీటర్ ఇచ్చారు. బ్లౌజ్ అండ్ పళ్ళు కాంబినేషన్ సేమ్ ఉంటుందండి. నాకైతే ఈ కలర్ బాగా నచ్చిందండి. కలర్ వచ్చేసి ఎందుకంటే మన బడ్జెట్లో మంచి కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను అసలు మిస్ చేసుకోవద్దని చెప్తాను. ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి మనకు బార్డర్ పార్ట్లో డిజైన్ అండ్ శారీ పార్ట్లో డిజైన్ తెలుస్తుంది కదా మీకు. బార్డర్ వచ్చేసి మంచి వీవింగ్లో ఉంటుంది కాబట్టి మనకి నేను చూడడం మెత్తగా ఉంటుంది శారీ. ఇలా ఉంటే అలా మనం కొంచెం మందంగా ఉన్నా కానీ ఈ శారీలో మనం సన్నగానే కనిపిస్తామండి. ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి శారీ అండి. మీకు కనుక నచ్చితే ఇది తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మంచి కలర్ కాంబినేషన్ ఉన్న శారీస్ ఎక్కువగా మనకు అవుట్ ఆఫ్ స్టాక్లో చూపిస్తుంది కదా. మీకు కనుక నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మన స్కిన్ టోన్కి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు పూజలకైనా అమ్మవారికి వేర్ చేయడానికైనా నెక్స్ట్ నవరాత్రులు అలా ఉన్నాయి కదా, ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, అలా అయినా మనం దీన్ని వేర్ చేసుకోవచ్చు. అమ్మవారికైనా మనం పెట్టవచ్చు కాబట్టి బాగుంటుందని దాంట్లో తీసుకున్నానండి ఫ్రెండ్స్. ఈ శారీ వచ్చేసి మనకు పళ్ళుకి చూస్తున్నారు కదా, టాజల్స్ వాళ్ళే ఇచ్చారు కాబట్టి ఇంకా టాజల్స్ అలా ఏం టెన్షన్ ఉండదు. ఎలా ఉందో అలా బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని కట్టేసుకోవడమే శారీ వచ్చేసి. ఇది ఓవరాల్గా శారీ ఫ్రెండ్. ఇది చూస్తున్నారు కదా శారీ వచ్చేసి ఎంత మెత్తగా ఉందో. ఈ శారీస్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఏదో ఒకరు అయితే ఉంటుంది నా గెస్ కరెక్ట్ అయితే. కాబట్టి ఈ క్లాత్ గురించి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఎక్కువ దీని గురించి రివ్యూ చేయడం అవసరం లేదు. కళ్ళు మూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఇదైతే మామూలు షాంపూ వాష్ చేసుకోవడం బెటర్. ఇది ఓవరాల్గా శారీ ఫ్రెండ్స్. శారీ వచ్చేసి ఇది. మనం నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి నాకు ఈ కలర్ బ్లాక్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు ఇది మనకు బ్రౌనిష్లో నాకు అలా కనిపించింది. నేరేడు పండు కలర్లో అలా అనిపించింది నాకు పిక్లో. మీకు పిక్ కూడా నేను చూపిస్తాను. మనకి ఇది ఆఫ్ వైట్లో ఉన్నట్టు ఉందండి ఫ్రెండ్స్. ఇది మిల్కీ వైట్ కాదు, ఆఫ్ వైట్ అలా ఉన్నట్టు మనకు క్రీమిష్ వైట్లో ఉంది. ఇది బ్లాక్ అండి. నేను ఈ శారీని అందుకే ఇంతకుముందు నేను చూపించలేదు. మనకి ఏ ఫెస్టివల్కి ఇది సూట్ అవ్వదని కొంచెం లేట్గా తీస్తున్నాను. ఇది వచ్చేసి మనకు ఓవరాల్గా శారీది క్లాత్ వచ్చేసి వామ్ సిల్క్ అండి. క్లాత్ ఇది చూస్తున్నారు కదా. మనకు బార్డర్లో వచ్చేసి ఇది బ్లౌజ్ పార్ట్ అండి. బ్లౌజ్ పార్ట్లో మనకు సిల్వర్తో ఇలా డిజైన్ ఇచ్చారు. మనకి బార్డర్ కూడా సిల్వర్తోనే ఇచ్చారు, బ్లాక్ కాంబినేషన్లో పెద్దగానే ఇచ్చారండి. బ్లౌజ్ వచ్చేసి మనకు బార్డర్ వచ్చేసి 6 ఇంచెస్ అలా ఉన్నట్టుంది. మనం యాస్టిజ్ ఈ బ్లౌజ్ని ఇలాగే స్టిచ్ చేసుకోవడమే బెటర్, ఇంకా వేరేది అలా వెళ్ళకుండా. ఇది వచ్చేసి బ్లౌజ్లో మీకు ఒక చిన్న వేరియేషన్ ఉందండి. బార్డర్ వచ్చేసి మనకు సిల్వర్లో డిజైన్ వస్తే శారీలో వచ్చేసి మనకు గోల్డ్ డిజైన్లో వచ్చిందండి. థ్రెడ్ అనేది వచ్చేసి మీరు గమనిస్తున్నారు కదా. మిడిల్ పార్ట్లో మనకు గోల్డ్ థ్రెడ్ అన్నది, సిల్వర్ కాదు. బార్డర్లో మాత్రమే సిల్వర్ అలా ఇచ్చారు. బ్లౌజ్లో కూడా సిల్వర్ ఇచ్చారు. ఇది బ్యాక్ సైడ్ అండి. మనకు థ్రెడ్స్ అలా అయితే తట్టుకోవడం ప్రాబ్లం అయితే లేదు. మనం ఎలాగైనా వేర్ చేయొచ్చు. ఎందుకంటే ఇది కూడా మనకు వామ్ సిల్క్ కాబట్టి తెలుసు మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఇది మనకు అసలు లెగ్సినట్టు ఉండదు, స్టిఫ్గా ఉండదు. మందంగా ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదండి ఈ శారీ మనకి. ఎందుకంటే మనకు సెట్ అయిపోతుంది. నేను పిక్లో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్. మన కలర్ వచ్చేసి మనకు మంచి బ్రౌనిష్ కలర్లో కనిపించింది నాకు. కానీ ఇంటికి వచ్చాక చూస్తే మాత్రం బ్లాక్ ఉంది. ఇంకా నేను ఈ కలర్ కొంచెం రేరే కదా అని
ఉంచేసుకున్నాను. ఈ డిజైన్ వచ్చేసి మిడిల్ పార్ట్లో ఇట్లా ఉంది. కొంచెం తిండిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకేమి అలా ఏమి ఎక్స్పోజ్ ఏమి అవ్వదు. మందంగానే ఉంది క్లాత్ వచ్చేసి. వామ్ సిల్క్ అంటేనే మీకు ఐడియా ఉంటుంది కదా, చాలా కొంచెం మనకు జార్జెట్ మాదిరిగా ఉంటుంది క్లాత్ వచ్చేసి. ఇది ఓవరాల్గా శారీ ఫ్రెండ్స్. ఈ మనకు పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు. మరి టైజల్స్ అలా అయితే ఏమి ఇవ్వలేదు, మనం పీకో చేయించుకోవడమే శారీ వచ్చేసి. ఇది ఓవరాల్గా ఇది మనకు మీకు ఐడియా ఉంది కదా. నేను టచ్ చేసి బ్యాక్ సైడ్ అది నేను ఇందాక చూపించింది మీకు. బ్యాక్ సైడ్లో కూడా మనకు థ్రెడ్స్ అలా అయితే ఏమి లేవు. థ్రెడ్స్ ఇందాక చూపించిన శారీకైనా దీనికైనా థ్రెడ్స్ తట్టుకుంటానని అయితే బాధ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు కలర్ కాంబినేషన్ కనుక నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఇప్పుడు నెక్స్ట్ మనకు ఆఫర్ ఉంది కాబట్టి ఇంకా ఇలాంటివి ఏమన్నా మనకు నచ్చిన కలర్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటాయి కాబట్టి మీ ఇష్టం. నేను లిటిల్ బిట్ డిసప్పాయింట్ అయ్యాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఈ బ్రౌన్ వస్తుందేమని బాగా ఎక్స్పెక్ట్ చేశాను. అది బ్లాక్ చూసి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ శారీగా ఓవరాల్గా మనకి వైట్ కాంబినేషన్లో, వైట్ అండ్ బార్డర్ కాంబినేషన్లో కొంచెం రేర్గా ఉంటాయి శారీస్ కాబట్టి ఇంకా నేనైతే ఉంచేసుకున్నాను. మన పూజలు కాకపోయినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా అలా పర్చేస్ చేసుకోవచ్చులే అనుకొని అలా ఉంచేసాను. ఇందులో మనకు సగం వరకు మనకు గోల్డ్తోనే ఇచ్చారు ఫ్రెండ్స్. పైన సైడ్ బార్డర్ అయితే ఆ సగం నుంచి మనకు ఆ బ్లాక్ బార్డర్ ఇచ్చారు. అక్కడ నుంచే మనకు ఆ బార్డర్ ఉంది. సగం వరకు అయితే గోల్డ్ బార్డరే ఉంది. మీరు ఇందాక నేను వీడియోలో మీరు గమనించండి. మీకు కనుక నచ్చితే ఈ సారీ పర్చేస్ చేసుకోండి. ఇందులో మెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు పర్చేస్ చేసుకోండి. ఇది మనకు 600లో 700 బిలో 700లో వచ్చింది. నేనైతే పడతానే చెప్తాను ఫ్రెండ్స్ ఈ కలర్ కాంబినేషన్ మీకు నచ్చితే. ఓకేనా ఫ్రెండ్స్. ఓవరాల్గా శారీ వచ్చేసి ఇది మనకి మడతలోనే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ శారీ వచ్చేసి ఎంత మెత్తగా ఉందనేది. ఇది వచ్చేసి మన థర్డ్ శారీ ఫ్రెండ్. ఇది చూస్తున్నారు కదా, మంచి గోల్డిష్ ఎల్లోలో ఉంది. కలర్ వచ్చేసి మిడిల్ పార్ట్. బార్డర్ వచ్చేసి మంచి పింక్లో ఉందండి. బిగ్ సైడ్ బార్డర్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే పట్టులాగే ఉంది శారీ వచ్చేసి. మీరు చూస్తున్నారు కదా మనకు ఫోల్డింగ్లోనే ఎల్లో అంటే ఎల్లో కాదు, అలానే గోల్డ్ కాదు ఫ్రెండ్స్. ఇది గోల్డ్ ఎల్లో రెండు కాంబినేషన్లో ఉంది. మిడిల్ పార్ట్ వచ్చేసి మనకు వీవింగ్ డిజైన్ తెలుస్తుంది కదా క్లాత్లోనే. బార్డర్ అయితే మనకు సేమ్ పట్టులో ఇచ్చినట్టుగానే ఇచ్చారండి. మనకు బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చారు. మొత్తం గోల్డ్లోనే ఉంది డిజైన్. ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పార్ట్ అండి. నేను శారీ మొత్తం ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే దీన్ని పూజ కోసం వాడదామని అలా ఉంచేసాను. ఇది మనకు బ్లౌజ్ పార్ట్. ఆ పక్కలో ఉన్నది మనకు సైడ్కి కనిపిస్తుంది మాత్రం పళ్ళు పార్ట్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 1.5 మీటర్ ఇచ్చారు పళ్ళు పార్ట్. మనం బ్లౌజ్ని ఇలాగే స్టిచ్ చేయించుకోవడం బెటర్. ఇంకా ఎలాగో మనకి పింక్లో మనకి వర్క్ బ్లౌజులు ఉంటాయి కాబట్టి అలాగైనా పేరప్ చేయొచ్చు. ఓవరాల్గా శారీది మీరు పక్కకు పిక్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్. శారీ వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం. మీకు దీని లింక్ కావాలంటే కమ్యూనిటీలో చెక్ చేయండి, బ్యాక్ వీడియోలో ఉంటుంది. ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి మనకు నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. మనకు ఫ్రంట్ ఎలా ఉందో డిజైన్ బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్. మనకు థ్రెడ్స్ అయితే ఏమీ లేవు. ఫ్రంట్ డిజైన్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలాగే ఉంది కాబట్టి తట్టుకుంటే అనే ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి బార్డర్, మీరు బార్డర్ బ్యాక్ సైడ్ చూసారుగా ఇందాక, అక్కడ కూడా థ్రెడ్స్ ఏం లేవు కాబట్టి పట్టీలకు అలా తట్టుకుంటే ప్రాబ్లం లేదు. మనం ఇది మంచి ఇంట్లో ఉన్న ఫంక్షన్లకి, వ్రతాలకి, నోములకి ఇలా వేర్ చేస్తే మాత్రం శారీ వచ్చేసి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి స్పెషల్గా పూజలుగానే చెప్తాను ఈ కలర్ వచ్చేసి. ఈ శారీ వచ్చేసి నేను ఒక వెయిట్ చేయడం చూసాను ఫ్రెండ్స్. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి వాళ్ళు ఏదో ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను చెప్పారు. నేను అక్కడ నుంచి ఇక్కడ సెర్చ్ చేస్తే నాకు ఇది మీషోలో అవైలబుల్గా ఉందని నేను ఈ శారీ అయితే పర్చేస్ చేశాను. పూజ కోసమని అలాగే తీసిపెట్టి ఉంచాను ఫ్రెండ్స్. నేను ఇది మీకు కనుక నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఈ శారీ వచ్చేసి మనకు లిటిల్ బిట్ కొంచెం వెయిట్ ఉంటుంది. ఇందాక చూపించిన శారీల మీద ఇది కొంచెం వెయిట్ ఉంటుంది బనారసి కాబట్టి. ఇది ఓవరాల్గా వచ్చేసి మన 3 శారీస్ ఫ్రెండ్స్. ఇందులో ఏది నచ్చే మీరు తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు, మన బడ్జెట్లో ఉన్నాయి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. కలర్ కాంబినేషన్ అయితే బాగున్నాయి. నేను ఫస్ట్ సెకండ్ శారీస్ని అయితే నేను తప్పనిసరిగా తీసుకోమని చెప్తాను. నేను స్టాక్లో ఉంటే మిస్ కావద్దు. ఓకేనా ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.